దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తెలంగాణలో కోవిడ్-19 కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. జూన్ 2025 నాటికి రాష్ట్రంలో 10 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య చిన్నదే అయినప్పటికీ ఈ వేవ్ ఎంతకాలం కొనసాగుతుంది, మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలు చాలా ముఖ్యం. ఈ వీడియోలో తెలంగాణలో కోవిడ్ కేసుల తాజా పరిస్థితి, ఈ వేవ్ డ్యూరేషన్, ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి. తెలంగాణలో కోవిడ్-19 కేసులు జూన్ 9, 2025 నాటికి 10 యాక్టివ్ కేసులు చేరాయి. గత 24 గంటల్లో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. సంతోషకరమైన విషయం ఏమిటంటే ఈ వేవ్లో ఇప్పటి వరకు మరణాలు నమోదు కాలేదు. ఈ వేవ్ మే 23, 2025 నుండి మొదలైంది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఓ డాక్టర్కు పాజిటివ్ రిపోర్ట్ వచ్చినప్పటి నుండి ఈ వేవ్కు కారణం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XFG. ఇది మైల్డ్ లక్షణాలతో వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ వేవ్ ఎంతకాలం కొనసాగుతుంది దానిపై ఖచ్చితమైన అంచనా లేనప్పటికీ గత వేవ్ల ఆధారంగా చూస్తే ఇటువంటి మైల్డ్ వేవ్లు సాధారణంగా 2 నుంచి 4 నెలలు కొనసాగుతాయి. అంటే ఈ వేవ్ జూలై చివరి నుండి సెప్టెంబర్ 2025 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇది ప్రజలు జాగ్రత్తలు పాటించడం, వ్యాక్సినేషన్ రేటు మరియు కొత్త వేరియంట్ల ఆవిర్భావంపై ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్లోని GHMC పరిధిలో ముఖ్యంగా కూకట్పల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నవారు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. తెలంగాణ ఆరోగ్య శాఖ ఈ పరిస్థితిని నియంత్రించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్లో టెస్టింగ్ సెంటర్ల సంఖ్యను పెంచారు మరియు రోజుకు 1000కి పైగా టెస్టులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి సూచనలు జారీ చేశారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ను వేగవంతం చేశారు. బూస్టర్ డోసులపై ఎక్కువ దృష్టి పెట్టారు. రాష్ట్రంలో 99.51% రికవరీ రేటు ఉండడం మన ఆరోగ్య వ్యవస్థ బలాన్ని చూపిస్తుంది. ఈ వేవ్ డ్యూరేషన్ను తగ్గించడానికి ప్రజలు సరైన ప్రవర్తనను పాటించడం చాలా ముఖ్యం. గత వేవ్ల అనుభవం ఆధారంగా జూలై చివరి నాటికి కేసులు గరిష్ట స్థాయికి చేరి ఆ తర్వాత క్రమంగా తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 10, 11, 2025న కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన మాక్ డ్రిల్లో తెలంగాణలోని గాంధీ ఆసుపత్రి, నిమ్స్ వంటి కీలక ఆసుపత్రులు ఏ ఆకస్మిక పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించబడింది. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో కేసుల సంఖ్య సాపేక్షంగా తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జూన్ 9, 2025 నాటికి 86 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల్లో ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. ఏపీలో హాస్పిటలైజేషన్ రేటు కొంచెం ఎక్కువగా ఉంది, కానీ తెలంగాణలో మరణాలు లేకపోవడం ఊరటనిస్తుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ XFG వేరియంట్ గుర్తించబడింది, కానీ తెలంగాణలో టెస్టింగ్ మరియు ట్రాకింగ్ వ్యవస్థలు బలంగా అమలవుతున్నాయి. ఈ వేవ్ డ్యూరేషన్ తగ్గించడానికి రెండు రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ మరియు ప్రజల సహకారం కీలకం. గతంలో 2022లో ఒమిక్రాన్ వేవ్లు 3 నుంచి 4 నెలలు కొనసాగాయి, కానీ ప్రస్తుతం మైల్డ్ వేరియంట్ కారణంగా తెలంగాణలో ఈ వేవ్ ఆగస్టు, సెప్టెంబర్ నాటికి తగ్గిపోవచ్చని ఆశాభావం. జాతీయ స్థాయిలో చూస్తే దేశవ్యాప్తంగా 6133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 1950 కేసులు నమోదయ్యాయి. జనవరి 2025 నుంచి దేశవ్యాప్తంగా 65 మరణాలు నమోదయ్యాయి, కానీ తెలంగాణలో మరణాలు 0గా ఉన్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ NB 1.8.1 మరియు XFG కారణంగా కేసులు పెరుగుతున్నాయి, కానీ గత వేవ్లతో పోలిస్తే తీవ్రం చాలా తక్కువగా ఉంది. ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం ప్రకారం XFG వేరియంట్లో తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. నిపుణుల అంచనా ప్రకారం ఈ వేవ్ సాధారణంగా 60 నుంచి 90 రోజులు కొనసాగవచ్చు. అంటే సెప్టెంబరు 2025 నాటికి కేసులు గణనీయంగా తగ్గవచ్చు. గతంలో IIT కాన్పూర్ అధ్యయనాలు వేవ్లు 4 నెలల వరకు కొనసాగవచ్చని సూచించాయి, కానీ ప్రస్తుతం మైల్డ్ వేరియంట్ కారణంగా ఈ వేవ్ తక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటే రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ చేయడం చాలా ముఖ్యం. జ్వరం, దగ్గు, శ్వాస ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. బూస్టర్ డోస్ తీసుకుని వారు వెంటనే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. తెలంగాణ హెల్ప్ లైన్ నంబర్ 1800-425-0817ను సంప్రదించవచ్చు. గత వేవులలో వ్యాక్సినేషన్ సరైన ప్రవర్తన వల్ల వేవులు త్వరగా తగ్గాయి. ఇప్పుడు అదే సహకారం ఉంటే ఈ వేవ్ డ్యూరేషన్ జూలై లేదా ఆగస్టు నాటికి తగ్గించవచ్చు. ప్రజల సహకారం ఈ వేవ్ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణలో ఈ కోవిడ్ వేవ్ పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉన్నప్పటికీ ఇది ఎంతకాలం కొనసాగుతున్నది మన సహకారం పైన ఆధారపడి ఉంది. నిపుణుల అంచనా ప్రకారం జూలై చివరి నాటికి కేసులు గరిష్ట స్థాయికి చేరవచ్చు.
సెప్టెంబర్ నాటికి గణనీయంగా తగ్గవచ్చు. మీరు ఈ రోజుల్లో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారో కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. For more updates, please subscribe Duta Media.